ఎక్కువగా తీసుకునేవాళ్ళు. పాల ప్యాకెట్ ద్వారా వచ్చినటువంటి పన్నీర్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు. ఇలా చాలా రెడీమేడ్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ అండ్ ఇంట్లో వండనటువంటి ఆహారం తినేటువంటి అమ్మాయిలు ముఖ్యంగా ఈ బిస్కెట్స్, కేక్స్, బేక్స్ అండ్ మీకు తెలుసు కదా! చాలా బేకరీ ఐటెమ్స్ ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఈ యొక్క సిటీ లైఫ్ అండ్ మోడర్న్ లైఫ్‌కు అలవాటు పడ్డ అమ్మాయిలకు ఈ యొక్క పీసీఓడి ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం. సో, పీసీఓడి ఉన్న వాళ్ళందరికీ సడెన్‌గా ఎప్పుడు తెలుస్తుందంటే ఆఫ్టర్ అంటే మ్యారేజ్ అయిపోయినాక అందరూ చెక్ చేసుకుంటారు. లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికెళ్ళి ఏదైనా వేరే విషయంలో తెలుసుకుంటూ ఈ విషయం బయటపడుతుంది సహజంగా. సో, అందు గురించి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, జస్ట్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఒకసారి తల్లిదండ్రులందరూ వాళ్ళ పాపలకు అంటే వాళ్ళ అమ్మాయిలకు యూఎస్ మామూలుగా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేపిస్తే మనకు పీసీఓఎస్ ఉందా లేదా తెలుస్తుంది. అయితే పీసీఓఎస్ ఉంది లేదా గాలి బుడగలు అంటారు, నీటి బుడగలు అంటారు. ఇంకా చెప్పాలంటే ఓవరీస్ సరిగ్గా యాక్టివ్‌గా పనిచేయట్లేదు.